హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్టర్ ప్రో ఛానల్. నేను మీ సోషల్ రివ్యూ. నేను ఈరోజు మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే కేరళ బస్ ఇన్సిడెంట్. షంషితా ముస్తఫా వర్సెస్ దీపక్. ఒక పరంగా వర్సెస్ అనలేం, ఎందుకంటే ఆ పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. షంషితా ముస్తఫా అండ్ దీపక్. మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న డైలాగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీనికి ఏంటంటే, రాజకీయ నాయకులు ఎంతకన్నా తగ్గిస్తారు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య రోజుల్లో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు, అది యూట్యూబ్ కానివ్వనండి, ఇన్స్టా కానివ్వనండి, ఏదైనా కానివ్వండి, సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవాలి అని అనుకునేవాళ్ళు అంతకుముందు ఎందుకని తెగించేవారు వాళ్ళ ప్రాణాల వరకే. సో ఏదో కదులుతున్న ట్రైన్ మీదో, లేకపోతే పెద్ద పెద్ద లోయల్లోనో సెల్ఫీలు తీసుకుని వాళ్ళు పోగొట్టుకునేవారు ప్రాణాలు. ఓకే, పర్లేదు, వాళ్ళ లైఫ్ ఎదుగుదల కోసం వాళ్ళు పోగొట్టుకున్నారు. ఓకే, ఈ పక్కన పెడితే కొత్త ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ క్రేజ్ కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం బయట వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్లో పెడుతున్నారు. అలాంటి ఒక ఇన్సిడెంటే ఈ షంషితా దీపక్ ఇన్సిడెంట్. దీపక్ అనే 42 ఏళ్ల సేల్స్ మేనేజర్, ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, దీపక్ అనే వ్యక్తి బస్సులో వెళ్తున్నాడు. ఈ షంషిత అనే అమ్మాయి ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, కానీ తన ఇంట్రడక్షన్లో చాలా పెట్టుకుంది. గ్రామ పంచాయతీ అని, ఇదని సోషల్ అవేర్నెస్ అని, అదని ఇదని. సో రాజకీయ నాయకులు ఎలాగైతే ఓట్ల కోసం, ఎలక్షన్స్ కోసం ఎంతకన్నా తెగిస్తారో, ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమ వ్యూస్ కోసం, వైరల్ అవ్వడం కోసం ఎంతకన్నా బరి తగ్గిస్తున్నారు. అలాంటి ఇన్సిడెంటే ఈ ఇన్సిడెంట్. ఆమె నిజానికి ఒక పర్వర్ట్ మెన్ని ఎక్స్పోజ్ చేయాలి అని అనుకుంది. ర్యాండమ్గా ఒక దీపక్ని సెలెక్ట్ చేసుకుంది. ఆ ర్యాండమ్గా దీపక్ తనంతట తాను చేశాడు అన్నట్టు ఎక్కడ లేదు ఆ వీడియోలో. ఓకే, ఆమె బస్సుల్లో ఆడవాళ్ళు పడే కష్టాలను ప్రొజెక్ట్ చేద్దాం, లేదా మగవాళ్ళు అంతా అబ్యూజ్ చేస్తారు చూపిద్దాం అనే ఇంటెన్షన్తో బస్సు ఎక్కింది. ఎవరు కూడా అండ్ ఒకవేళ ఆమె ఫుల్ లెంత్ వీడియో పెట్టుంటే తెలిసేది ఆమె ఎంత పోక్ చేసింది, ఆయన ఎంత దాన్ని ఏమంటాడు, ఆయన ఎంత ట్రాప్లో పడ్డాడు అనేది. ఓకే, ఆమె ఫుల్ లెంత్ వీడియో కూడా ప్లే చేయలేదు. ఏ సర్టెన్ పాయింట్స్లో ఆయన హ్యాండ్ ఆమె బ్రెస్ట్ దగ్గరికి వచ్చిందో అవి మటుకు ఎలివేట్ చేసింది. అండ్ అవి టచ్ అయిన ప్లేస్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, ఏదో కొండను తవ్వి ఎలకని పట్టినట్టు, కుట్రపూరితంగా ఎవరినో ఇరికించినట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూసారా. ఒక అమ్మాయికి బ్రెస్ట్ని కనుక ఎవరైనా అన్నోన్ పర్సన్ టచ్ చేస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కానీ కోరుకుని టచ్ చేయించుకునే వాళ్ళు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనం టైగర్ ఫారెస్ట్కి వెళ్ళాం, టైగర్ కోసం వెయిట్ చేసాం, లాస్ట్కి టైగర్ దొరికింది. అప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ విజయానందం, అందులో కొంచెం కన్నింగ్నెస్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఓకే, అండ్ కట్ చేస్తే ఈయన చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఒక వీడియో పోస్ట్ చేసింది 1 year బ్యాక్ ఆమె. సో ఇవన్నీ డాట్స్ని కలిపితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, దురాశ ఉన్న ఆడది, భయపడే మగాడు, పూర్తిగా తెలియకుండా తీర్పునిచ్చే మనుషులు సమాజానికి చాలా ప్రమాదకరం. సిగరెట్టు, మందు, డ్రగ్స్ కంటే. ఓకే, దయచేసి ఎప్పుడు మీకు పూర్తిగా తెలియకుండా ఒక డెసిషన్కి రాకండి, పూర్తిగా తెలుసుకుని. ఎందుకంటే న్యాయస్థానాలు మనకంటూ ఉన్నాయి. వాళ్ళు తీర్పిచ్చే వరకు మీరు కామెంట్స్లో దాన్ని ఏమంటారు, తీర్పులు ఇవ్వకండి. ఓకే, ఈ దీపక్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్.